వెల్కమ్ టు గంగా సర్ప్రైజ్ కలెక్షన్. టుడే వ్లాగ్ వచ్చేసి వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ ఏమేంటి అనేది నేను రెసిపీ చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను. కావాల్సిన ఐటమ్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే పొటాటో కుర్మా కూడా చేస్తాను, అది కూడా ఒక రెసిపీ. ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ ఎక్కాక దీంట్లోకి మనం ఆయిల్, నెయ్యి యాడ్ చేసుకుందాం. ముందు గీ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. అలానే కొంచెం ఆయిల్ కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఒక 1 మినిట్ ఆయిల్ హీట్ ఎక్కేదాకా. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ముందుగా ఇదేంటిది ఏదో అంటారండి, ఇదొక కొంచెం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగనే దాల్చిన చెక్క ఒక 2 రెబ్బలు వేసుకున్నాం. అలాగే లవంగాలు ఒక 2, అలాగే యాలక్కాయలు ఒక 2, ఇది టేస్టీ సాల్ట్ లైట్గా కొంచెం, అలానే గసగసాలు కొంచెం, దాంతోపాటుగా సాజీరా గసగసాలు కలిపి వేసేసాను. ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీ ఆకు యాడ్ చేసే లోపల జీడిపప్పు ఒక కుప్పెడు, మీకు సరిపడా అన్నీ వేసుకోవచ్చు. నేను లైట్గా వేసాను. అలానే బిర్యానీ ఆకు వేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసేసుకొని ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రై అయ్యే లోపల లైట్గా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుందాం. ఆ తర్వాత టమాటో ముక్కలు ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం వెజిటేబుల్స్ కుక్ అయినాయి కాబట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, పొటాటో ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు వేసేసి ఈవెన్గా కలుపుకుందాం. కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. నేను పింక్ సాల్ట్ వేస్తున్నాను, ముక్కలకి కొంచెం పట్టిద్ది కాబట్టి. ఈ సాల్ట్ వేసాక ఈవెన్గా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. నా దగ్గర ఉన్న వరకు వేసాను. మీకు కావాలంటే పచ్చి బఠానీలు వేసుకోవచ్చు, ఇంకా వెజిటేబుల్స్ చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న వాటితోటి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి, అది అంటకుండా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి కరివేపాకు కూడా వేసేసి ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొబ్బరి పేస్ట్ వేసేద్దాము, సరిపోద్ది. దీన్ని ఈవెన్గా ఒకసారి కలుపుకొని ఇంకా మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకొని వాటర్ కొలత ప్రకారం పోసుకోవాలి. నేను ముందుగానే బాస్మతి రైస్ ఎట్లా నానబెట్టేసుకున్నాను, 2.5 గ్లాసు. వీటిని శుభ్రంగా కడిగి దీనిలో యాడ్ చేసేసుకుందాం. 2.5 గ్లాసులకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2.5 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఈ ఎసురు కాగేదాకా ఉంచేసుకుందాం. ఆ తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా అంతా సాల్ట్ యాడ్ చేసుకుంది. ఇందాకలో 1 స్పూన్ వేసాను, ఇప్పుడు ఇంకొక 1 స్పూన్ వేసేసి ఒకసారి కలుపుకుందాం. కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు కొంచెం ఎంటీఆర్ గరం మసాలా యాడ్ చేసుకుందాం. లైట్గా యాడ్ చేసుకుని ఒకసారి ఈవెన్గా మళ్ళీ కలుపుకోవాలి. ఆల్రెడీ కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసి ఈవెన్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకొని ఎసురు కాగేటట్టు చూసుకోవాలి. 20 మినిట్స్ పడుతుంది ఎసురు కాగడానికి. ఇప్పుడు మూత తీసి చూసుకున్నాము, ఎసురు కాగింది. దీంట్లో ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకున్నాం. ఈవెన్గా మొత్తం కలిసేటట్టుగా ఇదంతా ఒకసారి వేసి బాస్మతి రైస్ ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఈవెన్గా కలిసింది కదండి. ఇప్పుడు మనము మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన వెజిటేబుల్ బిర్యానీ రెడీ అవుతుంది. ఒకసారి మనం మూత తీసి చూసుకుంటే వెజిటేబుల్ పలావు కుక్ అవడానికి దగ్గరికి వచ్చింది. ఒక్కసారి ఈవెన్గా మనం ఒకసారి మెతుకు అనేది విరగకుండా ఇలా తిప్పుకోవాలి. ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ ఎసురంతా పీల్ చేసేటట్టుగా మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మూత తీసుకుంటే ఆల్మోస్ట్ వెజిటేబుల్ పలావ్ రెడీ. మనకి ఇట్లా చూస్తే పొడి పొడిలాడుతూ ఉంటుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఇలాంటి రొట్టెల పెనం పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే వెజిటేబుల్ పలావ్ రెడీ. తీసి చూసుకుంటే వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండిద్ది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకున్నాక గుమగుమలాడే వెజిటేబుల్ పలావ్ రెడీ. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండిద్దండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మనము కానీ మెతుకు పట్టుకున్న చూసారుగా ఎంత పొడి పొడిలాడుతుందో. ఈవెన్గా కుక్ అయింది. సూపర్ టేస్టీగా ఉంది. టేస్ట్ కూడా. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.